హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషను. వీడియోలోకి వెళ్ళిపోతే, ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. భగవంతుడు తనకి తానుగా రాముడిగా, కృష్ణుడిగా దేహాన్ని ధరించాడు. దేహధర్మాన్ని అనుసరించి కర్మఫలాన్ని అనుభవించి ఆయా దేహాల్ని త్యజించాడు. దేవుడికైనా తప్పదు కర్మఫలం. ఎంతటి మానవులైనా మరే ఇతర జీవులైనా అనుభవించక తప్పదు. పూర్వజన్మలో బాబాని విశేషంగా సేవించి ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి తీర్చి కన్నతల్లిలా ఆదరించిన బైజాబాయి ఆ కర్మఫలం కొద్దీ ఈ జన్మలో మళ్ళీ బాబా సేవకే జన్మించింది. ఈ జన్మలోనూ బాబాకి భోజనం పెట్టి తరించింది. బైజాబాయి చేసిన సేవ సామాన్యమైంది కాదు. బాబాకి భిక్ష ఇచ్చిన తర్వాతే తాను భోజనం చేయాలని నియమం పెట్టుకుంది బాయిజా. ఆ నియమాన్ని అక్షరాలా పాటించిందామె. అందుకై ఒక్కొక్కప్పుడు బాబాను వెతుక్కుంటూ తుప్పల్లోకి, కారడవుల్లోకి, కొండ గుహల్లోకి వెళ్ళి బాబాని వెతికి పట్టుకొని కొడుకుని సముదాయించినట్లు సముదాయించి బుజ్జగించి మరి భోజనం తినిపించేది. ఆమె చేసినంత సేవ మరెవరూ ఎవరికీ చేసి ఉండరు. ఆమె పూర్వజన్మ పుణ్యకర్మఫలం వల్లనే ఈ జన్మలోనూ ఆమె బాబా సేవకురాలైందని ఆయన తరచూ అందరికీ చెప్పేవారు. అలాంటి మాటలు చెప్తుంటే మరొకరైతే గర్వంతో, అహంకారంతో మిడిసిపడేవారు. కానీ బాయిజా గర్వాహంకారాలకు లోను కాకుండా మరింత భక్తితో, అనుకువతో బాబాకు సేవలు చేసి ఆ పుణ్యఫలంతో తన మోక్ష మార్గాన్ని తానే నిర్మించుకుంది. బైజాబాయి ఒకరోజు హఠాత్తుగా మంచం పట్టింది. ఎలాంటి జబ్బు, రోగము లేకుండానే మగతలోకి వెళ్ళిపోయింది. ఆ మగతలో కూడా ఆమె బాబా నామస్మరణనే విడిచిపెట్టలేదు. ఆమెకి అంత్యకాలం సమీపించిందని అందరికీ అర్థమైంది. మసీదులో ఉన్న బాబా వద్దకి శ్యామ పరిగెత్తుకు వచ్చి, బాబా, ఇంతకాలం నిన్ను కన్న తల్లిలా కాపాడిన బైజాబాయి నిన్నే స్మరిస్తూ ఒళ్ళు తెలియకుండా మంచంలో పడుంది. ఆ తల్లికి ప్రాణభిక్ష పెట్టు, నీ తల్లి ప్రాణాలు కాపాడు అని ప్రార్థించాడు బాబాతో తనకున్న చనువు కొద్దీ. బాబా నిర్లిప్తంగా ఆకాశం వైపు చూస్తూ చేతులు పైకెత్తి అల్లా మాలిక్ అన్నారు యథాలాపంగా. ఆ మాట వినగానే శ్యామ కోపం ముంచుకొచ్చింది. కన్నతల్లి లాంటి ఆడది ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే తనకేం పట్టనట్లు అల్లా మాలిక్ అంటాడే అనుకున్నాడు అసహనంతో. దేహం అశాశ్వతం, దైవం శాశ్వతం. ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు. తల్లైనా తండ్రైనా పోక తప్పదు అన్నారు బాబా నిర్లిప్తంగా. ఆ సమాధానం విని నిర్వీణుడైనాడు శ్యామ. కొంతసేపటి తర్వాత బైజాబాయి తుది శ్వాస విడిచిందన్న వార్త వచ్చింది. శ్యామ తలెత్తి ఉక్రోషంగా బాబా వైపు చూశాడు. నువ్వు తలుచుకుంటే ఆ తల్లిని బ్రతికించలేవా అన్నట్లున్నాయి శ్యామ చూపులు. బాబా శుష్క మందహాసం చేసి, కర్మఫలం పెంచుకుంటూ పోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. జన్మలతో పాటు మళ్ళీ మళ్ళీ కర్మఫలం తప్పదు. ఇలా ఒకదాని నుంచి మరొకటి పెంచుకుంటూ పోతే ఈ అనంత కర్మఫలం తీరుతుందా? భగవంతుని చేరుకోగలమా? ఆయి అదృష్టవంతురాలు,
కర్మఫలాలు ముగించుకొని శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ తల్లి భగవంతుడిలో ఐక్యమవుతుంటే అడ్డుపడి మళ్ళీ జన్మలు కర్మఫలాలు కట్టబెట్టడానికి నేనెవర్ని? అల్లా మాలిక్ అన్నారు. శ్యామ విస్తుపోతూ, ఇందుక ఆ తల్లిని శాశ్వతంగా భగవంతుడిలో ఐక్యం చేయడానిక మౌనం వహించింది ఇందుకేనా అనుకున్నాడు. ఒకరోజు బాబా నదీ తీరంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్యామ ఆయన అనుసరిస్తూ, బాబా, పుణ్యం, పాపం, కర్మఫలం, రుణశేషం అనేవి నిజంగా ఉన్నాయా అని అడిగాడు. అతని సందేహానికి బాబా సమాధానం చెప్పేలోగానే నది వద్ద నుంచి బెక్ బెక్ మంటూ కప్ప అరుపు వినిపించింది. బెకబెక వినిపిస్తోందా? ఆ కప్ప తన పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవిస్తోంది. కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పారు బాబా. శ్యామ ఆశ్చర్యంతో ఒడ్డు దిగి నది వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద నల్లత్రాచు ఒక కప్పను నోట కరిచిపెట్టి మింగడానికి ప్రయత్నిస్తోంది. దాని నుంచి బయటపడలేక భయంతో బెకబెకలాడుతోంది కప్ప. ఆ దృశ్యాన్ని చూసిన శ్యామ గుండె భయంతో జల్లుమంది. గబగబా పరిగెత్తుకొచ్చి, బాబా, ఒక పెద్ద నల్లత్రాచు పాము పాపం ఒక కప్పని మింగేస్తోంది. కొద్ది క్షణాల్లో కప్ప చావు ఖాయం అన్నాడు శ్యామ భయంతో రొప్పుతూ. బాబా తల అడ్డంగా తిప్పుతూ, అలా జరగనివ్వను అంటూ ఒడ్డు దిగి నది సమీపానికి వెళ్ళారు బాబా. కప్పని నోట కరుచుకున్న పాము వైపు కోపంగా చూస్తూ, వీరభద్రప్ప, నీ కర్మఫలాన్ని బట్టి నీకీ పాము జన్మ, నీతో గొడవపడిన చెన్నబసవప్పకి కప్ప జన్మ లభించాయి. అయినా సిగ్గులేదా? ద్వేషం, శత్రుత్వం ఇప్పుడైనా విడిచిపెట్టలేరా అని మందలించారు తీవ్ర స్వరంతో బాబా. మరుక్షణం కప్పని వదిలేసి పొదలచాటుకు పారిపోయింది పాము. స్వేచ్ఛ పొందిన కప్ప బెకబెకలాడుతూ నదిలోకి వెళ్ళిపోయింది. శ్యామ ఆశ్చర్యపోతూ, బాబా, ఈ కప్ప, పాము పూర్వజన్మలో చెన్నబసవప్ప, వీరభద్రప్పలనేవారా? అయితే వాళ్ళు ఎందుకు ద్వేషించుకున్నారు? మీకు వాళ్ళెలా తెలుసు అని అడిగాడు కుతూహలంగా. బాబా నవ్వి ఆ పూర్వగాథని ఇలా వివరించారు. పూర్వజన్మలో బాబా నివసించిన ఒక ఊరిలో పురాతన శివాలయం ఉంది. దాన్ని బాగు చేయించే నిమిత్తం ఊరి వాళ్ళు విరాళాలు సేకరించి ఆ ధనాన్ని ఊరి పెద్దకి అప్పగించారు. లోబి అయిన అతడు ఆలయాన్ని బాగు చేయించకుండా ఏవో సాకులు చెప్తూ ఆ ధనాన్ని దిగమింగాడు. అతడెంత పిసినారో అంతకు 1000 రెట్లు భక్తురాలు అతని భార్య. ఒక రాత్రి ఆమె కలలో శివుడు దర్శనమిచ్చి, నువ్వైనా ఆ ఆలయాన్ని బాగు చేయించు, నీకు మోక్షమిస్తాను అని చెప్పాడు. ఆమె తన పుట్టింటి వారు తనకిచ్చిన నగలు అమ్మి వచ్చిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకుంది. అయితే ఆ పిసినారి ఆ నగలు తాను తీసుకొని దానికి బదులుగా ఒక బీద వృద్ధురాలు తనకి తాకట్టు పెట్టిన బీడు భూమిని దేవుడి పేరు రాసి ఆ బీడు భూమిని ఆలయం పూజారి ఆధీనంలో ఉంచాడు. పూజారి ఒకనాడు మసీదులో బాబాని దర్శించుకొని, చూశారా బాబా, ఆ లోబి నగలు తీసుకొని తన భార్యని 200 రూపాయలకి భూమిని తాకట్టు పెట్టిన ఆ వృద్ధురాలినే గాక ఎందుకు కొరగాని ఆ బీడు భూమినిచ్చి దేవుణ్ణి కూడా మోసం చేశాడు అని వాపోయాడు. బాబా మందహాసం చేసి అల్లా మాలిక్ అన్నారు. ఒక రాత్రి పిడుగుబడి ఆ పిసినారి, అతడి భార్య మరణించారు. ఆ వృద్ధురాలు కూడా
వార్ధక్యం వల్ల చనిపోయింది. కొంతకాలం తర్వాత ఆ లోబి ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా జన్మించాడు. అలాగే ఆ వృద్ధురాలు చెన్నబసవప్పగా జన్మించాడు. ఆ లోబి భార్య గుడి పూజారి కూతురు గౌరిగా జన్మించింది. గౌరి యుక్త వయస్కురాలైంది. గుడి పూజారి బాబా సలహాతో ఆమెని వీరభద్రప్పకిచ్చి వివాహం చేసి తన వద్దనున్న గుడి పొలం మీద హక్కులు ఆమెకి రాసిచ్చాడు. ఇప్పుడు ఆ భూమి ధర పెరిగింది. శివాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరి ఆ భూమిని ₹1,00,000 అమ్మింది. గౌరి తన భార్య కాబట్టి ఆమెకు చెందిన ఆస్తి తనకే చెందుతుందని పేచీ పెట్టాడు వీరభద్రప్ప. ఆ వివాదం పరిష్కారం కోసం బాబా దగ్గరికి వచ్చింది. బాబా వారి పూర్వజన్మ గురించి వివరించి, గౌరి తన నగలతో కొన్న భూమిపై ఆమెకి సర్వహక్కులు ఉన్నాయి. గత జన్మలో మోసపోయిన వృద్ధురాలు ఈ జన్మలో చెన్నబసవప్పగా పుట్టినందున భూమి అమ్మగా వచ్చిన డబ్బు మీద వచ్చే వడ్డీలో సగం చెన్నబసవప్పకిచ్చి మిగతా డబ్బుతో ఆలయాన్ని అభివృద్ధి చేయండి. ఆ డబ్బులో వీరభద్రప్పకి ఒక్క పైసా కూడా చెందదు అని తీర్పు ఇచ్చారు బాబా. చెన్నబసవప్ప దానికి సమ్మతించి తన వాటా డబ్బు ఆలయానికిచ్చాడు. గౌరి సంతోషంతో బాబా తీర్పుని అమలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేసి తనువు చాలించి శివ సాన్నిధ్యాన్ని పొందింది. కానీ వీరభద్రప్ప వైరంతో చెన్నబసవప్పని చంపుతానంటూ బెదిరించగా అతడు బాబా పాదాలని ఆశ్రయించాడు. భయం లేదు, నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చారు బాబా. ఆ తర్వాత వీరభద్రప్ప చెన్నబసవప్పలు ఒకరినొకరు ద్వేషించుకుంటూనే జీవితాలు చాలించారు. వారి ద్వేష కర్మఫలంగా ఈ జన్మలో వీరభద్రప్ప పాముగాను చెన్నబసవప్ప కప్పగా జన్మించారు. బాబా ఆ వివరాలన్నీ చెప్పి, నేను మాట తప్పను శ్యామ, అందుకే చెన్నబసవప్పను కాపాడాను. కానీ వాళ్ళు పూర్వ కర్మఫలాన్ని తొలగించుకోవడానికి బదులు ఇంకా ఒకరినొకరు ద్వేషించుకుంటూ కర్మఫలాన్ని పెంచుకుంటున్నారు. జన్మల మీద జన్మలెత్తుతున్నారు. ఇలా కర్మఫలం తీరక జన్మలెత్తే వాళ్ళని రక్షించడం కోసం నేను జన్మలెత్తవలసి వస్తోంది. మీరు కర్మఫలం అనుభవిస్తుంటే కర్మలు ఆచరించవలసిన అవసరమే లేని నేను మీకోసం మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తోంది. అల్లా మాలిక్ అన్నారు బాబా. ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు శ్యామ. కర్మఫలం అనుభవిస్తున్న వాళ్ళని ఉద్ధరించడానికే బాబా జన్మించారా? అయితే ఇలా భక్తుల్ని ఉద్ధరించడానికి ఇప్పటికీ ఎన్ని జన్మలు ధరించారో ఎవరికి తెలుసు? మేమంతా అదృష్టవంతులం కాబట్టే ఈ జన్మలో బాబా సాహచర్యం లభించింది అనుకున్నాడు శ్యామ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ అధ్యాయం అయితే ముగిసింది. ఇంకా లాస్ట్లో కొంచెమే ఉండడం వలన ఇంకా వీడియో 10 నిమిషాల తర్వాత కూడా కంటిన్యూ చేశాను. ఇక్కడితో అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ అధ్యాయం బాబాలోనే సర్వతీర్థాలు ఆ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.